మకర రాశి మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చక్కగా ఉంటాయి. అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, వారితో పాటు కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక సందర్శనలకు కానీ, రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే వారి వలన కూడా మీకు ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉండడం అనేది, చిన్ననాటి మిత్రులను కలవడం, మీ మనసులో ఉండే కోరికలు నెరవేరడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా, మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాలు కూడా అందుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కళాకారులకి అనుకూలమైన సమయంగా కూడా మనం అనుకోవచ్చు. కుంభరాశి మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వృత్తి విషయంలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత మీకు ఆత్మవిశ్వాసం తగ్గడం, నూతన అవకాశాలు వచ్చినా అవి లాస్ట్ మినిట్లో మీరు ఆశించిన స్థాయిలో ఉండకుండా మిశ్రమ ఫలితాలు ఇవ్వడం, వ్యక్తుల సహకారం వృత్తిపరంగా చాలా వరకు తగ్గడం, అలాగే అనుకోని వ్యక్తులతో విభేదాలు రావడం, తద్వారా మీ యొక్క వ్యాపార రీత్యా కానీ వృత్తిపరమైన ఎదుగుదలలో కానీ కనబడని సంఘర్షణ అనేది ఏర్పడడం బట్టి కొంత దానివల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే పరిస్థితులు ఉండే రీత్యా వీలైనంత వరకు ఎవరితో ఘర్షణలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే నైపుణ్యాలు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవడం తక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి అమ్మ చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? నేను రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకొని పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు అలాగే సంతృప్తి అనేది తక్కువగా ఉండే అవకాశం అనేది కూడా మనకి కనబడుతుంది. సంతృప్తి విషయంలో ఆధ్యాత్మికత అనేది పెంచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు పుణ్యబలాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా సంతృప్తిని కూడా పెంపొందించుకోగలుగుతారు. తండ్రి మొదలైన పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సామాన్య ఫలితాలకి ఆస్కారం అనేది కనబడుతుంది. అలాగే దూర ప్రదేశాలకి చేసే ప్రయాణాల్లో కూడా ప్రయాణ సౌకర్యాలు కూడా కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.